హలో ఇన్స్టాంట్ ఫుడీస్, ఈరోజు మీకోసం సెలబ్రిటీస్ డైలీ తినే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దామా? అయితే మీరు ఈ సంవత్సరం 2025లో వెయిట్ లాస్ కావాలని అనుకుంటున్నారా? హీరోయిన్స్ లాగా గ్లోయి స్కిన్ కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తేనే కదా నాకు కూడా బూస్టప్పింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇంతకీ నా ఛానల్ పేరు ఏంటిదో తెలుసు కదా, మన ఇన్స్టాంట్ ఫుడీస్. సో ఇంకా లేట్ చేయకుండా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదో చూద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పిడికెడు శనగలు అనేది దాంట్లో వేయండి. ఇప్పుడు అదే బౌల్లో ఒక పిడికెడు పల్లీలు యాడ్ చేయండి. ఇప్పుడు మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసర్లు. ఇది కూడా ఒక పిడికెడు తీసుకొని బౌల్లో వేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక 10 బాదం పప్పులు యాడ్ చేయండి. మనం ఏదైతే బాదం పప్పులు యాడ్ చేసామో అదే బౌల్లోకి ఒక 1 స్పూన్ మెంతులు అనేది యాడ్ చేయండి. ఇప్పుడు వేరే గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ చియా సీడ్స్ అనేవి యాడ్ చేయండి. ఆ చియా సీడ్స్ యాడ్ చేసిన గ్లాస్లోనే ఆ గ్లాస్ నిండా వాటర్ అనేది యాడ్ చేసి కలిపి పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 రెజిన్స్, బ్లాక్ రెజిన్స్ లేదా మన ఇంట్లో దొరికే కిస్మిసే అవన్నీ ఒక గ్లాస్లో వాటర్ పోసి యాడ్ చేసి పెట్టండి. ఇప్పుడు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అవన్నీ ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ పల్లీలు, శనగలు, దాని తర్వాత బాదం, మెంతులు, మూడోది వచ్చేసి పెసర్లు, నాలుగోది రెజిన్స్, ఐదోది వచ్చేసి చియా సీడ్స్. ఇవన్నీ రాత్రంతా నానబెట్టండి. మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూసేసరికి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా కనిపిస్తాయి. చూసారా, మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఎలా బల్జీగా అయ్యాయో. ఇప్పుడు ఒకసారి గ్రేప్స్ చూద్దాం. చూసారా ఎంత బల్జీగా మంచిగా తయారయ్యాయో. ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు, శనగలు, పెసర్లు ఇవన్నీ కుక్కర్లో వేసి మంచిగా ఉడకబెట్టండి. ఇలా ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉన్న మినరల్ కంటెంట్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో మనం దీంట్లో కొంచెం తగినంత, మీకు నచ్చినంత సాల్ట్, కొంచెం ఎంత తింటారో అంత యాడ్ చేసుకొని ఆ వాటర్లో మంచిగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టండి. కుక్కర్ లూజ్గా ఉండకుండా అన్ని వైపులా గట్టిగా క్లోజ్ చేసి పెట్టండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. 4 విజిల్స్ వస్తే మంచిగా ఉడికినట్టు అవుతుంది పల్సెస్. ఇప్పుడు ఇవి ఉడికేంతలోపు మనం వీటికి కావాల్సిన సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ఆనియన్, 4 చిన్న టమాటాలు లేదా పెద్దవైతే 2, ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ శనగలు, పెసర్లు, పల్లీలు, చియా సీడ్స్, గ్రేప్ వాటర్, వీటి బెనిఫిట్స్ ఏంటియో తెలుసుకుందామా? ఫస్ట్ శనగల బెనిఫిట్స్ వచ్చేసి జనరల్గా ఇవి వెయిట్ లాస్ కోసం చాలా ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్గా మజిల్ బిల్డ్ చేయడం కోసం చికెన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారు, కానీ మనం డైలీ చికెన్ ప్రోటీన్ అనేది తీసుకోలేము కదా. దానికి ఆల్టర్నేటే ఈ శనగలు. ఇది ఒక ప్లాంట్ బేస్డ్ హై ప్రోటీన్ కంటెంట్ అన్నమాట. దీనివల్ల మజిల్ మంచిగా బిల్డప్ అవుతుంది. అయితే దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీమేల్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఐరన్ లోపం ఉంటుందో ఇవి తినడం అనేది సజెస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఇవి తినడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసర్లు. ఈ పెసర్లలో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా వైటమిన్స్లో చూసుకున్నట్టయితే B2, B3, B5, B6 ఎక్కువగా ఉంటాయి. దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఎవరికైతే మోషన్ ప్రాబ్లం అవుతుందో వాళ్ళకు ఇవి తినడం వల్ల మంచిగా లూజ్గా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ బెనిఫిట్, అంటే పల్లీలు. ఇవి తినడం వల్ల బ్లడ్ అనేది
బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకా దీంట్లో మెగ్నీషియం ఉండడం వల్ల బోన్కి చాలా మంచిది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చియా సీడ్స్. ఇదొక మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట. ఈ సమ్మర్ సీజన్లో ఇంకా మంచిది, ఎందుకంటే బాడీని కూల్ చేస్తుంది. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ వాటర్. ఇది చాలామందికి ఫేవరెట్, మెయిన్గా సెలబ్రిటీస్, ఎందుకంటే ఇది తాగడం వల్ల వాళ్ళ స్కిన్ గ్లోయీగా హైడ్రెంట్గా ఉంటుంది. అసలు వెయిట్ లాస్ కోసం చాలామంది తొందరగా జిమ్లో జాయిన్ అయ్యి ఒక 3-4 days ఫుల్ ఎక్సర్సైజ్ చేసి ఫుల్ చెమటలు కక్కేలా వర్కౌట్ చేస్తే వాళ్ళ క్యాలరీస్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందని అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా రాంగ్. ఈ స్వెట్ అనేది ఫుల్గా వస్తే వెయిట్ లాస్ అవుతాం అనేది చాలా రాంగ్. ఎందుకంటే అసలు స్వెట్ అంటే చెమట అంటే ఏంటిది? అదొక వాటర్ ఇంకా మినరల్ కంటెంట్. సో మన బాడీలో ఉన్న వాటర్ ఎక్కువగా పోయి ఇంకా హెవీగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి ఇది తెలియక ఏదేదో చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు. సో మనం అలాంటి హెవీ వర్కౌట్స్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా వెయిట్ లాస్ అయ్యే ప్రోగ్రామ్ అనేది చూసుకుంటే చాలా మంచిది. జనరల్గా ఫ్యాట్ బర్న్ కావాలంటే ఒక 2 typesలో జరుగుతుంది. ఒకటి హెవీ బ్రీతింగ్, ఇంకా స్టార్వేషన్ అంటే ఫుడ్ అనేది మంచిగా తిని ఎక్కువ కార్బ్స్ ఉండకుండా తీసుకోవడం అన్నమాట. ఈ హెవీ బ్రీతింగ్ అంటే జాగింగ్ చేయడం, ఇంకా హెవీ వర్కౌట్. సో అది మనం చేయలేం కదా ఇంట్లో చేసేది ఏంటిదంటే మనం ఫుడ్ కంట్రోల్ చేయడమే. ఫుడ్ కంట్రోల్ అంటే అసలే తినకుండా ఉండడం కాదు, ఒక హెల్దీ వేలో తినడం అన్నమాట. కార్బ్స్ కంట్రోల్ చేయడం అన్నమాట. సో ఈ కార్బ్స్ కంట్రోల్ చేయడం కోసమే నేను చేసే ఈ హెల్దీ రెసిపీ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇలా శనగలు, పెసర్లు, ఇంకా పల్లీలు తినడం వల్ల మన కార్బ్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇవి తినడం వల్ల ఎక్కువ ఆకలి కూడా వేయదు, కాబట్టి మనం ఎక్కువ తినాలనే కోరిక కూడా మనలో కలగదు. ఇంకా జనరల్గా వాటర్ తాగాలంటే 2-3 లీటర్స్ తాగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చియా సీడ్స్ వాటర్, ఇంకా గ్రేప్ వాటర్ తీసుకోవడం వల్ల కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు ఆకలి అనేది ఎక్కువ వేయదు, కాబట్టి మనం ఫుడ్ కొంచెం కంట్రోల్లో ఉంటామన్నమాట. సో చూసారు కదా ఈ రెసిపీ, మంచిగా శనగలు, పెసర్లు, పల్లీలు, ఆనియన్స్, టమాటో, ఇంకా కొంచెం సాల్ట్ అందులో యాడ్ చేసి, ఇంకా మీకు నచ్చిన ఏదైనా చాట్ మసాలా ఉంటే, అసలు నేను లెమన్ యాడ్ చేయడం మర్చిపోయాను, ఇంకా లెమన్ కూడా యాడ్ చేసి తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీరు ఒక 2 months ఫాలో అప్ అయితే అప్పుడు మీ బాడీలో చేంజెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు. సో నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ని మీరు అప్లై చేసుకుని ఒక 2 months కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు కంపల్సరీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మీ స్కిన్ కూడా మంచిగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో తయారు చేసుకోండి.